Hi friends, welcome back to our channel Monica Shekhar Telugu Vlogs. ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. సో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అన్నమాట. నేను లాస్ట్ టైం నా డెలివరీ బ్లాగ్ అనేది పోస్ట్ చేసినప్పుడు ఒక సిస్టర్ అయితే కంటిన్యూ కామెంట్ చేస్తూనే ఉన్నారు. మీకు కాస్ట్ ఎంత అయింది చెప్పండి అక్క అని చెప్పి. ఇంకా ఎస్పెషల్లీ ఆమె కోసమే ఈ వీడియో అయితే. ఈ వీడియోలో అయితే నా డెలివరీ కాస్ట్ ఎంత, సి సెక్షన్ అయితే ఎంత అవుతుంది, నార్మల్ డెలివరీ అయితే ఎంత అవుతుంది వాత్సల్య హాస్పిటల్లో, ఇంకా డాక్టర్ శిల్పహాస మేడంతో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. ఇంకా నా డెలివరీ కూడా నేను పక్కన క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తాను చూడండి. ఇంకా నేను మేడం దగ్గరికి వెళ్ళింది అయితే 7th మంత్ ఎండింగ్ లో, అంటే 8th మంత్ వచ్చిన ముందు రోజు అయితే నేను మేడం దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు అయితే నాకు చెకప్ అయితే చేశారనమాట. అంటే నేను ఈ వీడియోలో నా డెలివరీ జర్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను. సో అప్పుడే మీకు ఆవిడ దగ్గర నుండి నాకు అంతా కూడా మీకు అర్థమవుతుంది. సో మేడం దగ్గర ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు నేను 8th మంత్ ఫస్ట్ డేనే వెళ్ళినప్పుడు చెకప్ చేసి స్కాన్ చేస్తే 30 weeks అని వచ్చింది. ఇంకా మేడం ఏం చెప్పారంటే ఉమ్మనీరు అయితే కొంచెం ఎక్కువ ఉంది, బట్ ప్రాబ్లం అయితే ఏం లేదు, హెల్త్ అంతా ఓకే అని చెప్పారు. నాకు 15 days తర్వాత మళ్ళీ రమ్మన్నారు, 2 weeks తర్వాత. సరే 2 weeks తర్వాత మళ్ళీ జనరల్ చెకప్ అయితే వెళ్ళాను. అప్పుడు చెక్ చేసి అప్పుడు కూడా అంత నార్మల్ గా ఉంది అని చెప్పారు. ఇంకా 10 days తర్వాత, 10 కూడా కాదు, ఇంకా ఒక 1 week తర్వాతనే నాకు పెయిన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంటే అప్పటికే నాకు లైట్ గా పెయిన్స్ అయితే వస్తున్నాయి, బట్ అవి డెలివరీ పెయిన్స్ కాదు కదా, ఫాల్స్ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా అనేసి అనుకున్నాను. ఇంకా 34 weeks నుండి నాకు కొంచెం ఎక్కువగా పెయిన్స్ అనేవి రావడం ఆగడం ఇలా అవుతుందన్నమాట. ఇంకా నేనైతే మేడం దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్తే మేడం చెక్ చేసి ఇంకా నీకు 34 weeks కదమ్మా, ఇప్పుడు డెలివరీ అయితే సేఫ్ కాదు అని చెప్పారు. ఒక 2 weeks అయినా ప్రొలాంగ్ చేద్దాము ఈ ప్రెగ్నెన్సీని అని చెప్పి టాబ్లెట్స్ అయితే ఇచ్చారు. అలానే బేబీ లంగ్స్ డెవలప్ అవడానికి కూడా ఇంజెక్షన్స్ అయితే చేశారు. 2 weeks కి మళ్ళీ నేను మధ్యలో ఒకసారి వెళ్ళాను, మళ్ళీ పెయిన్స్ వస్తున్నాయని చెప్పి ఇంకొక 1 week పోస్ట్ పోన్ చేద్దాము, ఈ 1 week లో పెయిన్స్ ఆగకపోతే 36th week రాగానే నీకు డెలివరీ నేను చేస్తానని చెప్పారు. సో తర్వాత వెంటనే పెయిన్స్ అయితే ఆగిపోయినాయి అనమాట. ఇంకా 36 weeks అయిపోయింది, అవుతుంది రన్నింగ్ లోనే, ఇంకా నాకైతే పెయిన్స్ రావట్లేదు. ఇంకా నేను మేడం ని ఫస్ట్ విజిట్ లోనే అడిగాను, మేడం డెలివరీకి ఎంత అవుతుంది అని చెప్పి. 40,000 అయితే అవుతుంది అన్నారు. సో ఇంకా తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగలేదు, ఇంటికి వచ్చేసాను. వచ్చిన తర్వాత అలా ఆలోచిస్తూనే ఉన్నాను అనమాట. 40,000 అవుతుంది అన్నారు నార్మల్ డెలివరీకి, బట్ దేనికి మెడిసిన్స్, రూమ్ ఛార్జ్ అన్ని కలిపి అన్నారా లేదా అన్ని సపరేట్ అన్నారా అనేసి నాకు ఇంకా అలా ఆలోచిస్తూనే ఉన్నాను అనమాట. ఇంకా 20 days తర్వాత సెకండ్ విజిట్ కి అయితే వెళ్ళినప్పుడు ఇంకా క్లారిటీగా అడిగాను, ఏంటి మేడం డెలివరీకి 40,000 అవుతుంది అన్నారు కదా, అన్ని కలిపా సపరేట్ గా ఉంటుందా అంటే లేదు, డెలివరీకి రూమ్ ఛార్జెస్ కలిపి 40,000 అవుతుంది, మెడిసిన్స్ కి 2-3,000 అవుతుంది, పీడియాట్రిషియన్ ఖర్చులు అయితే 5,000 తీసుకుంటాము, 5,000 అవుతుంది అనేసి చెప్పారు. ఓకే అని చెప్పి నేను కూడా అగ్రీ అయిపోయాను. ఇంకా అంతా కలిపి ఒక 48-50 అనేసి అనుకున్నాను. ఇంకా మేడం నీకు పెయిన్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా పెయిన్స్ తో వస్తే ఇంకా తక్కువే అవుతుంది డెలివరీకి అన్నారు. ఓకే అంతా ఫైన్ అని చెప్పి నేను ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట, అదే హాస్పిటల్లో డెలివరీ అవ్వాలని చెప్పి. ఇంకా నేను ఈ డెసిషన్ తీసుకున్నాక కూడా చాలా రోజులు ఆలోచిస్తూనే ఉన్నాను, బయట కూడా కనుక్కున్నాను. సో ఎక్కడైనా 40,000 అనే చెప్తున్నారు, ఇంకా ఎలా అయినా అంతే అవుతుంది కదా, అదేదో నేను నమ్మకంగా మేడం దగ్గరికి వెళ్తున్నాను కదా, ఇంకా నాకు నార్మల్ డెలివరీ బాగా అవుతుంది అన్న నమ్మకంతో నేను ఇంకా మేడం వైపు ఒక స్టెప్ అయితే తీసుకున్నాను. వీక్స్ అయితే కంప్లీట్ అయింది. నాకు 30 weeks లో తీసిన స్కానింగ్ తప్ప 36th week వరకు కూడా అసలు స్కానింగే చేయలేదు. సో ఇంకా 1 week బిఫోర్ మామూలుగా బేబీ పొజిషన్ చూద్దామని చెప్పి చూశారు. అప్పుడు తలకిందలుగా ఉందన్నమాట, బ్రీచ్ పొజిషన్ లో ఉంది, వాకింగ్ ఎక్సర్సైజ్లు అవి చేస్తూ ఉంటారా, బేబీ మూమెంట్స్ అయితే చేంజ్ అవుతాయని చెప్పి మేడం అయితే చెప్పారు. ఇంకా వాకింగ్ ఎక్సర్సైజ్ అన్ని గట్టిగా చేశాను, దానివల్ల బేబీ మూమెంట్ అంతా కూడా చేంజ్ అయిపోయింది, హెడ్ అనేది కిందకి పొజిషన్ అయితే అయిపోయింది. ఇంకా నేను June 17th అయితే హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్ళిన రోజు ఇంకా మేడం అయితే చెక్ చేసి, ఓకే నీకు పెయిన్స్ వస్తున్నాయి, డెలివరీ పెయిన్సే, బట్ నువ్వు ఇంకా వెయిట్ చేయొచ్చు, నువ్వు వెయిట్ చేస్తావా లేకపోతే డెలివరీకి జాయిన్ అయిపోతావా అని అడిగారు. మేడం అదైతే కొంచెం లాంగ్ కదా, నేనైతే జాయిన్ అయిపోతాను మేడం, వెయిట్ చేయను అని చెప్పాను. సరే ఇంకా జాయిన్ అయిపో, నేను నీకు జెల్ పెడతాను అనేసి అన్నారనమాట. సో ఇంకా ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను ఎక్కువ పెయిన్స్ తోటే వెళ్ళాను, నాకు పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా వెళ్ళంగానే మేడంని కన్సల్ట్ అవ్వాలంటే మామూలు నర్సులు ఉంటారు కదా, అంత పెయిన్స్తో వెళ్ళిన మనిషిని నువ్వు ఎమర్జెన్సీ ఓపీ తీసుకుంటావా లేకపోతే ఇంకా పేషెంట్లు అయితే ఉన్నారు వాళ్ళందరూ అయ్యే వరకు వెయిట్ చేయాలి, నార్మల్ ఓపీ తీసుకుంటావా అంటే ఆ సిచ్యువేషన్లో మనం ఏం డెసిషన్ తీసుకుంటాం చెప్పండి. ఎమర్జెన్సీ ఓపీ ఎంత అంటే 500, నార్మల్ ఓపీ అయితే 350 అనమాట. సరే ఇంకా 150కి ఏముందిలే ఆలోచించడానికి అని చెప్పి నేనైతే ఓకే అనేసాను. ఇంకా వెంటనే ఎమర్జెన్సీ ఓపీ తీసుకొని ఒక పేషెంట్ తర్వాత వెంటనే నన్నే పంపించారు. ఇంకా మేడం అయితే చెక్ చేసి జాయిన్ అయిపోతావా ఈ ఆప్షన్ అయితే ఇచ్చాను, నేను ఇంకా జాయిన్ అయిపోతాను అన్నాను. మేడం అయితే చెక్ చేసి జెల్ కూడా పెట్టారు పెయిన్స్ కి. ఇంకా రూమ్ అయితే మేము మధ్యాహ్నం 12 కంతా అక్కడికి వెళ్ళింది హాస్పిటల్కి, ఇంకా అడ్మిట్ అయిపోమని 1 కంతా చెప్పారు, 1:30కి అలా చెప్పారు. 1కి కూడా కాదు, 2 o'clock అంతా జాయిన్ అయిపోమని చెప్పారు. ఏదైనా ఫుడ్ తినేసి వచ్చాయన్నారు. నేను వెళ్ళి ఫుడ్ కూడా తినేసి వచ్చాను అనమాట. ఇక్కడ నాకు జరిగిన వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, సిటీజీ అనేది చేస్తారు కదా జాయిన్ అయిన తర్వాత, ఆ సిటీజీ చేసినప్పుడు
ఆ సిస్టర్కి సరిగ్గా తెలియదంట. ఇంకా పెయిన్స్తో ఉన్న మనుషుల్ని నలపడం కాకపోతే ఇంకేమంటారు చెప్పండి. అంత పెయిన్స్తో నేనైతే పడుకున్నాను. ఇంకా ఆమె అయితే సిటీజీ చేయడం స్టార్ట్ చేసింది. తనకైతే సరిగ్గా రాలేదు సిటీజీ చేయడం. హాఫ్ అన్ అవర్ పైగానే పట్టింది, కానీ రావట్లేదు అనమాట పేపర్ అయితే. అప్పుడు మళ్ళీ వేరే సిస్టర్ను పిలిస్తే ఇంతసేపు పడుకోబెట్టావు ఆమెని, నీకు తెలియకపోతే ఎవరైనా పిల్లలు కదా అని చెప్పి మళ్ళీ ఫస్ట్ నుండి నాకు సిటీజీ అయితే చేశారు. నేను 12కి వెళ్తే నాకు 1:30 వరకు కూడా సిటీజీయే అయింది. ఆ తర్వాత మేడం కన్సల్ట్ అయితే మేడం తినేసి అడ్మిట్ అయిపోమని చెప్పారు. ఇంకా మేమైతే బయటికి వెళ్ళి తినేసి ఒక హాఫ్ అన్ అవర్లోనే మా అమ్మ మేనత్ అనమాట తీసుకెళ్ళాను, మా అత్తయ్యని తీసుకెళ్ళాను. ఆమె నేను తినేసి ఇంకా వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత 2:30కి అంతా వచ్చి అలా వెయిట్ చేస్తే 4 o'clock అయితే నాకు రూమ్ అయితే ఇచ్చారు. సో ఇంకా 4 o'clockకి మేడం మెడిసిన్ అది పెట్టిన తర్వాత నాకు ఇంకా కంటిన్యూగా పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. కానీ అవి ఎక్కువ పెయిన్స్ కాదు. మేడం వచ్చి చెక్ చేస్తూ వెళ్ళేవారు. ఇంకా సిటీజీ కూడా చేస్తూనే ఉన్నారు. కంటిన్యూగా బేబీ హార్ట్ బీట్ అనేది ట్రేస్ చేస్తూనే ఉన్నారనమాట. ఇంకా అంతా ఓకే. ఆ రోజు నేను జాయిన్ అయిన రోజు అయితే నాకు నైట్ అంతా కూడా పెయిన్స్ వచ్చాయి, కానీ నేనైతే డెలివరీ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ డే June 18 అనమాట. మేడం అయితే నైట్ అంతా 12:30, 1 వరకు అక్కడే ఉన్నారు. ఉండి ఇంకా నాకు డెలివరీ అవ్వదని ఆవిడకి అర్థమైపోయింది. ఇంకా తినకైతే డెలివరీ అవ్వదు, మీరు అయితే అబ్జర్వ్ చేసుకోండి, నాకు ఫొటోస్ అవి పెడుతూ ఉండండి అని చెప్పి మేడం అయితే ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకా ఎర్లీ మార్నింగ్ 8 కలా వచ్చినట్టున్నారు. ఇంకా అప్పుడైతే ఉమ్మనీరు బ్రేక్ చేశారనమాట. బ్రేక్ చేస్తే ఇంకా అప్పటి నుండి ఇంకా హెవీ పెయిన్స్ అయితే వస్తున్నాయి. నాకు ఇది సెకండ్ డెలివరీ లాగా అసలు అనిపించట్లేదు. ప్రోగ్రెస్ ఎక్కువ లేదు. 10 centimeters డైవర్ట్ అవ్వాలి బేబీ. నిన్నటి నుండి ఇప్పటికి 3 centimeters డైవర్ట్ అయింది. నీకు ఇంకా ఎక్కువ పెయిన్స్ రావాలి అంటే ఇంకా నేను అయితే ఈ రోజు కూడా నాకు డెలివరీ కాదు అని చెప్పి ఇంకా మేడం అయితే వాకింగ్ చేయు, ఎక్సర్సైజులు చేస్తూ ఉండు, అప్పుడే డెలివరీ నీకు ఈజీగా అవుతుంది అని చెప్పి బాగా మోటివేట్ చేశారు. ఇంకా అలానే కోకోనట్ వాటర్ తప్ప ఫుడ్ అయితే ఏమీ తీసుకోవద్దని చెప్పారు. ఇంకా నేను ఫుడ్ అయితే ఏం తీసుకోలేదు. 18th అంతా కూడా కోకోనట్ వాటర్ తాగుతూ పెయిన్స్ ఇస్తూనే ఉంది. ఇంజెక్షన్ ఒకటి, పవర్ఫుల్ ఇంజెక్షన్ ఒకటి వేశారనమాట. సో ఇంజెక్షన్ చేశాక ఇంకా పెయిన్స్ ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి, ఎక్కువ పెయిన్స్ వస్తూనే ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నాను. ఇంకా మేడం అయితే ప్రోగ్రెస్ లేదు అంటున్నారు. ఇంకా నాకు ఈ రోజు కూడా డెలివరీ అవ్వదు, నేను చచ్చిపోయేలా ఉన్నాను, అంత పెయిన్స్ వస్తున్నాయని చెప్పి ఏడుస్తూనే ఉన్నానమాట. నిజంగా చెప్తున్నాను, నా ఫస్ట్ డెలివరీలో అంత పెయిన్స్ నాకు లేవు. నేను అసలు కొంచెం కూడా ఏడవలేదనమాట. నాకు విపరీతమైన బ్యాక్ పెయిన్ మాత్రమే ఉండేది నా ఫస్ట్ డెలివరీలో. వీడికి మాత్రం బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ ఇంకా అస్సలు తట్టుకోలేకపోయాను అనమాట. అంత పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా అంత పెయిన్స్ భరిస్తూ ఇంకా నాకు డెలివరీ అవ్వదనే నా మనసులో ఉంది. ఇంకా నెక్స్ట్ డేనే నాకు డెలివరీ అవుతుంది, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఆపరేషన్ చేయించేయని చెప్పి నేను ఇంకా గొడవ చేస్తూనే ఉన్నాను అనమాట ఆ రూమ్లో అయితే. మా హస్బెండ్ అయితే ఇంకా కొంచెం ధైర్యం చెప్తూనే ఉన్నారు, చూద్దాము సాయంత్రానికి చేయించేస్తాను ఒకవేళ అవ్వకపోతే అని. నిజం చెప్పాలంటే ఆ రోజు ఈవినింగ్ కల్లా డెలివరీ అవ్వకపోతే మేడమే సిజరీన్ చేసేయడానికి రెడీగా ఉంది. ఇంకా 1:30 అలా అవుతుంది అనమాట. మేడం అయితే కిందకి రమ్మన్నారు స్కానింగ్ చేయడానికి. ఇంకా ఎంత పెయిన్స్ అంటే ఇంకా అవే లేబర్ పెయిన్స్ నాకు తెలుస్తుంది. ఇంకా కిందకైతే వెళ్ళాము. స్కానింగ్ చేసేటప్పుడు నేను అరుస్తా ఉన్నాను అనమాట, పెయిన్స్ తట్టుకోలేక. మేడం పెద్దగా అరిచేశారు, నువ్వు అంత నోరు పెట్టి అరుస్తుంటే నేను నీకు నార్మల్ డెలివరీ చేయలేను, నువ్వు కొంచెం పేషెన్స్గా ఉంటేనే నేను నీకు నార్మల్ డెలివరీ చేయగలుగుతాను, నువ్వు అరవద్దు అని చెప్పారు. ఓకే మేడం, నాకు నార్మల్ డెలివరీ చేయండి మేడం అని చెప్పి నేను ఏడుస్తూనే ఉన్నాను అనమాట. ఈ స్కానింగ్ చేయగానే కనిపించింది ఏంటంటే వీడు బొడ్డుతాడు చుట్టేసుకున్నాడు, నెక్కి ఒక నాట్ అయితే వేసుకుని ఉందనమాట. ఇంకా వెంటనే ఉంది పెయిన్స్ అంటే మేడం ఇంకా భరించలేకపోతున్నాను అంటే సరే అమ్మాయిని లేబర్ రూమ్కి షిఫ్ట్ చేసేయండి అని చెప్పారు. ఇంకా లేబర్ రూమ్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పడుకోబెట్టి డెలివరీకి అయితే అంతా రెడీ చేసేసారనమాట. ఇంకా మేడం అయితే వీడికి హార్ట్ బీట్ చెక్ చేస్తూనే నాకు డెలివరీ కూడా చేశారు. నిజంగా చెప్పాలంటే ఆవిడ కూడా చాలా టెన్షన్ పడింది, అంత టఫ్ అయిపోయింది నా డెలివరీ అయితే. ఎందుకంటే వీడు బొడ్డుతాడు చుట్టేసుకోవడం వల్ల అసలు ప్రోగ్రెస్ అనేది కనిపించట్లేదు, బేబీ కిందకే రావట్లేదు అనమాట. ఇంకా అప్పుడు పట్టకర్రలు అవి పెట్టి డెలివరీ అయితే చేశారు. ఫైనల్గా 1:56కి అయితే వీడు బయటకు వచ్చేసాడు. ఇంకా బాబు పుట్టాడా పాప పుట్టాడా అనే టెన్షన్ ఒక పక్క, ఇంకా నాకు పెయిన్స్ అంతా అయిపోయింది, హమ్మయ్య రిలీఫ్ అయిపోయాను అని ఒక పక్క హ్యాపీనెస్ అనమాట. ఇంకా మేడం డెలివరీ అంతా చేసేసినాక ఆవిడ చాలా స్ట్రెస్లో ఉంది. ఇంకా వీడు పుట్టిన తర్వాత వెంటనే ఏడవలేదనమాట. ఇంకా ఏడకపోతే బయటకు వచ్చి అప్పటికి నేను చాలా బ్లడ్ అయితే లాస్ అయిపోయాను, చాలా బ్లడ్ పోయింది. ఇంకా మేడం వెంటనే బయటకు వచ్చి పేషెంట్కి ఎక్కువ బ్లడ్ అయితే పోయింది, తనకి బ్లడ్ తీసుకురమ్మని చెప్తే ఇంకా మా హస్బెండ్ అయితే బ్లడ్కి వెళ్ళారు. ఇంకా వీడు పుట్టిన తర్వాత మేడం అయితే బాబుకి అయితే సిచ్యువేషన్ బాగాలేదు, పుట్టగానే ఏడవలేదు కాబట్టి మీరైతే గాయత్రి హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, దగ్గరే కాబట్టి, లేదు మీరు అమౌంట్ పెట్టుకుంటాను అంటే ఇంకా మంచి హాస్పిటల్కి మంచి హాస్పిటల్కి రాస్తాను, మీరు ఏం చేస్తారని అడిగారు. ఇంకా ఆ సిచ్యువేషన్లో వీడు ఏడవలేదు అనే విషయం వాళ్ళకి చెప్పినాక వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఇంకా ఆ సిచ్యువేషన్లో వాళ్ళైతే మంచి హాస్పిటల్కే రాయండి మేడం అనేసి చెప్పారు మా వాళ్ళైతే. ఇంకా రామ్ శరణ్య అనే హాస్పిటల్కి అయితే రాశారు, అది KGH టౌన్ దగ్గర ఉంటుందన్నమాట. ఆ హాస్పిటల్కి రాయంగానే వీడినైతే తీసుకెళ్ళిపోయారు. బేబీ అయితే 3.5 kgs పుట్టింది, బట్ ఇక్కడ చూస్తే 3.250 ఎంత ఉందంట. ఇంకా ఆ హాస్పిటల్ దగ్గర చూస్తే 3.5 ఉన్నాడంట. మేము ఇంకా రెండు కన్సల్ట్ చేసుకున్నాము, ఏదైతే అది ఇద్దులే అని చెప్పి. వీడినైతే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. ఇంకా స్టిచెస్ అన్ని వేసింది మేడం అయితే కాదు, అక్కడ వేరే డాక్టర్ ఉంటారు కదా జూనియర్ డాక్టర్ లాగా, అతను జెంట్స్ అనమాట. ఆయన అయితే స్టిచెస్ వేయడం ఇంకా క్లీన్ చేయడం అంతా కూడా ఆయనే చేశారు. సో ఎక్కడైనా హాస్పిటల్స్లో జెంట్సే చేస్తారు, లేడీస్ తక్కువే చేసేది. మేడం
మేడం అయితే వీడియోస్లో మేడం చూసి అస్సలు మేడంకి కోపమే ఉండదు, చాలా పేషెన్స్ ఎక్కువ అనుకుంటారు కదా. మేడంకి అయితే కొంచెం కోపం ఉంది. కాకపోతే పిల్లలంటే మాత్రం నిజంగా చాలా ఇష్టం. ఏ పిల్లలైనా సరే భలే ముద్దుగా ట్రీట్ చేస్తారనమాట. కానీ మేడంకి అయితే కోపం ఎక్కువే. నార్మల్ రూమ్కి అయితే ఇచ్చేసారు. కానీ ఇక్కడ మేడం చెప్పింది ఏంటంటే బాబు అసలు పుట్టగానే ఏడవలేదు అని చెప్పి. నిజమే, బాబు పుట్టగానే ఏడవలేదు. కాకపోతే అది ఎప్పటి వరకు అంటే ఆ నాట్స్ ఉన్నంత వరకు వీడైతే ఏడవలేదు. విత్ ఇన్ సెకండ్స్లో నాట్స్ తీయంగానే వీడు చాలా గట్టిగా ఏడ్చాడు. అది నాకు కూడా వినిపించింది. ఇంకా ఓకే, ఇలా చెప్పిన విషయం కూడా నాకైతే తెలీదు. నేను మేడంని అడిగాను అనమాట, మేడం బాబుకి ఎలా ఉంది అంటే ఓకే బాగున్నాడు అనేసి అన్నాడు. ఎవరిలా ఉన్నారు మేడం అంటే, నువ్వు ఎవరిలా ఉన్నారని అడుగుతున్నావా, వాడు హెల్త్ ఎలా ఉంది అని అడగకుండా నేను కూడా చూడలేదు, బాబునైతే వెంటనే ఇచ్చేసాము, తీసుకెళ్ళిపోయారు, మేము కూడా చూడలేదని చెప్పారు. సరే ఇంకా నాకు ఆ హ్యాపీనెస్, ఎందుకంటే నెక్స్ట్ డే నా బర్త్డే అనమాట. నా బర్త్డే ముందు రోజు పుట్టాడు అన్న హ్యాపీనెస్. ఆ రోజు పుట్టుంటే ఇంకా బాగుండేది, కానీ ఇంకా అంతకుమించి నేను పెయిన్స్ అయితే ఫేస్ చేయలేనులేండి. ఇంకా అలా అయితే అయిపోయింది నా డెలివరీ అనేది. ఇంకా నెక్స్ట్ డే అయితే నన్ను డిశ్చార్జ్ చేసేసారు. ఈ లోపు యాంటీబయాటిక్స్, బ్లడ్ ఎక్కించడం, ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఒక విషయం చెప్పాలంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్తో కంపేర్ చేస్తే చాలా బెస్ట్. ఎందుకంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయినప్పుడు మనకి యాంటీబయాటిక్స్ ఇస్తారు, కానీ ఓన్లీ 1 ఇంజెక్షన్ ఇస్తారంటే. ఇక్కడ అలా కాదు, ఒక 4-5 సెలైన్స్ వరకు ఎక్కించారు మొత్తం యాంటీబయాటిక్. చాలా తొందరగా పెయిన్ అయితే రిలీఫ్ అయిపోయింది. నాకు అక్కడ కేజెస్లో డెలివరీ అయినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాను. లిటరలీ నేను లేచి స్టడీగా నిల్చోడానికి 21 డేస్ అయితే పట్టిందనమాట. ఇక్కడైతే కొన్ని డేస్లోనే, ఇంకా 2-3 డేస్కే పర్వాలేదు, ఆ పెయిన్ అది తగ్గింది, బాగానే నడవడం అంతా బాగుంది. నెక్స్ట్ డే బిల్ వేసినప్పుడు డెలివరీకి 50,000, పీడియాట్రిషియన్ కన్సల్టేషన్కి 5,000, ఇంకా అంబులెన్స్ ఖర్చు వచ్చేసి 2,500 అని చెప్పారు. నేనైతే షాక్ అనమాట, ఎందుకు ఇంత అమౌంట్ వేశారు అని చెప్పి. నేనైతే సిస్టర్స్ని అడిగాను, సిస్టర్ నేను మేడంని అడుగుతాను ఇంత కాస్ట్ వేశారు కదా అంటే, నువ్వు మేడంని అడిగినా వేస్టే, మేడం అయితే ఏం తగ్గించరు, అంతే ఎవరికైనా నీకు 3/4 సర్జరీ లాగా జరిగింది, నార్మల్ డెలివరీ కానీ సర్జరీ లాగా అయింది కాబట్టి ఆ కాస్ట్ అయితే పడింది అనేసి అన్నారు. సరే సి సెక్షన్ అయితే ఎంత కాస్ట్ అవుతుంది అంటే, సి సెక్షన్ అయితే 1 lakh అలా అయిపోతుంది అనేసి చెప్పారు. వామ్మో, సి సెక్షన్ అయితే 1 lakh, నార్మల్ డెలివరీ అయితే 65,000 అవుతుందా అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇక్కడ 65,000 ఎలా అంటే, నేను 50,000 డెలివరీ ఛార్జెస్ అయినాయి, 5,000 పీడియాట్రిషియన్ ఖర్చులు, 2,500 అంబులెన్స్కి అనమాట. అంబులెన్స్ సర్వీస్ కూడా నిజంగా బాగాలేదు, చాలా స్లోగా వెళ్ళారంట డ్రైవర్ కూడాను. అదైతే మా హస్బెండ్ చెప్పారు, అంబులెన్స్ అయితే అస్సలు బాగాలేదు, మాకే చాలా భయం వేసింది కూర్చోడానికి అని చెప్పి. అంబులెన్స్ సర్వీస్ అయితే బాగాలేదు, కానీ 2,500 బిల్ అయితే వేశారు. అక్కడికి 57,500 అయితే అయిందనమాట. ఇంకా ఫార్మసీ నాకు ఎంత మోసం అనిపించింది అంటే, నేను నిజంగా చెప్తున్నాను, ఈ వీడియో ఎంతమంది చూసినా పర్వాలేదు, నాకైతే ఫార్మసీలో నిజంగా మోసం అని అనిపించింది. ఫస్ట్ అయితే ఇంకా 5,000 అయితే పే చేయించుకున్నారు. 5,000 పే చేయించుకున్న తర్వాత ఆ రోజుకి మెడిసిన్స్ అంతా కూడా 5,000 అయిపోయిందంట. ఇంకా నెక్స్ట్ డే మేము డిశ్చార్జ్, అదే నైట్ డెలివరీ అయిన నైట్కే మీ బిల్ అయితే కంప్లీట్ అయిపోయింది, మీరు ఇంకా అమౌంట్ పే చేసి తీసుకోవాలి అంటే, అప్పుడు మా మాయ వెళ్ళి 800 పెట్టి మెడిసిన్స్ అయితే తీసుకున్నారు, యాంటీబయాటిక్స్. నేను అప్పుడే 5,000 అయిపోవడం ఏంటి మాయ అంటే, ఏమోనమ్మా అయిపోయింది అన్నారు అనేసి అన్నారు. సరే అని చెప్పి నేను ఇంకా ఊరుకున్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయినాక వెళ్ళి నాకు బిల్ అడిగాను అనమాట. అంటే ఒక 150 రూపీస్ ఎంతో రిటర్న్ ఇచ్చారు బిల్. అంటే నా దగ్గర మెడిసిన్స్ మిగిలిపోయినా నేను తీసుకెళ్ళి ఇస్తే 150 రూపీస్ మాత్రమే నాకు రిటర్న్ ఇచ్చారు. అయితే బిల్లు 5,000 ఎలా అయిందండి అంటే, అయిపోయింది మేడం 5,000 అయిపోయింది, ఇదిగోండి చూడండి నేను సిస్టంలో చూపించారు, కానీ నాకు బిల్ కాపీ అయితే ఇవ్వలేదు. నేను అడిగాను కూడా, నాకు బిల్ కాపీ ఇవ్వండి అని చెప్పేసి. తీస్తాం మేడం అన్నారు, కానీ నాకైతే బిల్ కాపీ తీసే ఇవ్వలేదు. సో అలా అక్కడైతే ఫ్రాడే చేశారు. మేబీ నాకు తెలిసినంత వరకు మెడిసిన్స్ దగ్గర అయితే 6,500 అయింది, కానీ బిల్ అయితే ఇచ్చుంటే నేను నిజంగా నమ్మేదాన్ని 6,500 అయిందని. సో అంతకుముందు నేను పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి వెళ్ళాను కదా, అప్పుడు ఏం జరిగిందంటే, నాకు మేడము 15 డేస్కి కూడా కాదు 10 డేస్కి మెడిసిన్స్ ఇచ్చారు, పెయిన్స్ ఆగడానికి ఇవి అని చెప్పి. వాళ్ళు ఏం చేశారంటే 15 డేస్కి అయితే నాకు మెడిసిన్స్ ఇచ్చారనమాట. నేనైతే చూసుకోలేదు, ఇంటికి వచ్చాక మేడం ఏ టైంలో వేసుకోమన్నారో అవన్నీ చెక్ చేస్తే ఎక్కువ ఇచ్చేసినట్టు కనిపించింది. ఇదేంటి ఎక్కువ ఇచ్చేసారు అని చెప్పి మళ్ళీ నేను అదే విషయాన్ని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అడిగితే, లేదండి మేము మళ్ళీ అలా రిటర్న్ అయితే తీసుకోము, మెడిసిన్స్ 1 డే మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది మెడిసిన్స్కి అని చెప్పారు. అది కూడా ఫ్రాడే జరిగింది. ఇంకా ఆ డెలివరీలో కూడా 3,000 4,000 అయి ఉంటుంది బిల్లు, కానీ వాళ్ళు చూపించింది అయితే 6,500 అయితే నాకు బిల్ చూపించారు. అక్కడ కూడా ఫ్రాడే జరిగింది. ఇంకా కన్సల్టేషన్ 500, ఇంకా సిటీజీ చేసినందుకు 800 ఎంతో ఛార్జ్ చేశారు. అలా అంతా కలిపి నాకు 65,000 అయింది. నేను అలా అంతా కలిపి 50,000 మాత్రమే వేసుకున్నాను, కానీ ఓన్లీ డెలివరీకి మేడం 50,000 అయితే తీసుకున్నారు. సో మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ఆలోచించే తీసుకోండి, వెళ్ళొద్దు అని అయితే నేను చెప్పట్లేదు, నిజంగా చెప్పట్లేదు. మేడం వైపు నుండి డెలివరీ అయితే నిజంగా బాగుంది. ఆ సిచ్యువేషన్లో నాకు సి సెక్షనే జరగాల్సిందేమో, కానీ మేడం అంతవరకు వచ్చాక ఇంకా ఎందుకు సి సెక్షన్ అని నార్మల్ డెలివరీ అయితే చేశారు. అదైతే నేను హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయమే. మళ్ళీ నార్మల్ డెలివరీ అయితే 40 to 60 గ్యారంటీ అవుతుంది. ఇంకా పెయిన్లెస్ డెలివరీ అయితే 70-80 అయిపోతుందంట. ఇంకా సి సెక్షన్ అయితే
ఆల్మోస్ట్ ఇంకా 1 lakh పక్కా అయిపోతుంది. ఇంక ఇదైతే ఫిక్స్ అయ్యి మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి, లేదంటే లేదు. ఇంకా వేరే హాస్పిటల్స్ కూడా ఉంటాయి కదా, కంపేర్ చేసుకోండి. మీకు ఏది బెటర్ అనిపిస్తే ఆ బెటర్ చాయిస్, బెటర్ ఆప్షన్ అయితే తీసుకోండి. ఓవరాల్ ప్రెగ్నెన్సీ జర్నీ అంతా చెప్తేనే నా డెలివరీకి ఇంత అయింది అనేది అది వర్తో కాదో మీకు కూడా అర్థమవుతుంది కాబట్టి నేను జర్నీ అంతా కూడా షేర్ చేసుకున్నాను. సో నాకైతే 40,000 చెప్పారు, కానీ 65,000 అయితే అయ్యింది. సో సీ సెక్షన్కి అయితే 1 lakh ప్లస్ అవుతుందంట. పెయిన్లెస్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది అన్నారు, అదైతే 80,000 ప్లస్ అవుతుంది. సో మీరు ఒకసారి చూసే డెసిషన్ అనేది తీసుకోండి. నేను నార్మల్ డెలివరీ అవుతుందని నాకు తెలుసు. సో నేను ఎందుకు లాస్ట్ టైం పాప టైంలో అయితే నేను కేజెచ్కే వెళ్ళాను, కానీ నాకు అక్కడ చాలా ఇబ్బంది పెట్టారు, చాలా బాధేసింది. కాబట్టి నేను భయపడిపోయి ఈసారి కేజెచ్కి అయితే వెళ్ళలేకపోయాను. సో అందుకు నేను ప్రైవేట్ హాస్పిటల్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఇంకొకటి నాకు ఏమనిపించిందంటే, పీడియాట్రిషియన్ 5,000 తీసుకున్నారు కదా, అట్లీస్ట్ ఏమీ చేయలేదు బాబుకి. వాడిని ఇలా తీసుకొచ్చి బెడ్ మీద జస్ట్ బాక్స్లో పెట్టి వెయిట్ వేసి వెంటనే తీసుకెళ్ళిపోయారు. దానికి ఎందుకు 5,000 తీసుకున్నారు అని కొంచెం బాధేసింది. సో అదొకటి నాకు నచ్చలేదు. ఇంకా ఫెసిలిటీ పీడియాట్రిషియన్ కూడా ఉండుంటే బాగుండు, ఎందుకంటే మేము అంబులెన్స్ సర్వీస్ బాగాలేదు. ఆ అంబులెన్స్లో మేము ఇక్కడ నుండి అంటే మధురవాడ నుండి కేజీహెచ్కి వెళ్ళారనమాట మా వాళ్ళు. వీడి కండిషన్ అంత సీరియస్ కాదు కాబట్టి సరిపోయింది. కానీ ఎక్కువ సీరియస్గా ఉండే పిల్లల కండిషన్ అయితే ఎలా ఉంటుంది అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇంక ఇదంతా ఆలోచించిన తర్వాత నాకు చాలా బాధేసింది అనమాట. నేను తీసుకునే డెసిషన్ రాంగ్ అయిందేమో, మేబీ పీడియాట్రిషియన్ కూడా అంత బాగున్న దగ్గరే నేను డెలివరీ చేయించుకొని ఉండాల్సింది అని. బట్ మనకి ఇక్కడ ఏ రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. సో అలా అయితే జరిగిపోయిందనమాట. పీడియాట్రిషియన్ కూడా ఉండి అక్కడ మెడిసిన్ పిల్లలకు కూడా ఫెసిలిటీ అంతా బాగున్నా అంటే బాగుండేది అనిపించింది. మేబీ జాండీస్ బాక్స్లు ఇవన్నీ ఉన్నాయంట, కానీ ఇలా కొంచెం బ్రీతింగ్ అందలేని పిల్లలకి చూసుకునే అంత ఫెసిలిటీ అయితే అక్కడ లేదు. మళ్ళీ అక్కడ నుండి అంత దూరం అయితే పంపించారు. ఈ లోపు దేవుడి దయ వల్ల అంత బాగుంది కాబట్టి సరిపోయింది. కానీ మాకు ఆ కంగారు పెట్టడం వల్ల మేము అక్కడ తీసుకున్న డెసిషన్ కూడా రాంగే. ఎందుకంటే మాకు అక్కడ బిల్ అయితే 1 lakh అయిపోయిందనమాట. ఇంకా మేము డెలివరీకి పెట్టుకున్నది అయితే 50,000. మేము ఇంకా 1 lakh అప్పు చేసుకొని మా ఇది అంతా కూడా మేము చూసుకున్నాము. సో అదన్నమాట నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసుకున్నాను. ఎంత అవుతుంది డెలివరీకి చెప్పండి అంటున్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే షేర్ చేశాను. సో వీడియో అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.